మీరే చెప్పిండ్రా? మీలాంటి వాళ్ళు కార్యకర్తలే చెప్పిండ్రా? సార్ మీరు రాజీనామా చేసేయండి కాంగ్రెస్ మునుగు అది లేదు ఇది లేదని చెప్పిండ్రా? సార్ రెచ్చగొట్టిండ్రా? అన్న మేము రెచ్చగొడితే సారు అంటే అంత ఆలోచన చేయలేని స్థితి కాదు సార్ది. సార్ది చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. మా సారు అంటే ఇప్పుడున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఇబ్బంది అనిపించింది అని అంటే మా సార్ రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాల మేరకు పనిచేస్తారన్న. అంటే పార్టీలు ఫిరాయించొద్దని కానీ రాజ్యాంగాన్ని గౌరవించాలని కానీ ఇది ఏమవుతుంది అని అంటే ఇది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మింగుడోడని విషయం ఇది. కాబట్టి మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ఈ పార్టీలే ఉండొద్దు కదా అని చెప్పి ఇప్పుడు మా సార్ అన్నట్టు మమ్మల్ని మెడలబట్టి నెట్టేస్తున్నట్టే వాళ్ళు. అంతకు మించి ఏం లేదన్న. ఎందుకనంటే ఇప్పుడు మా గౌరవ దివంగత నేత రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉండి వ్యతిరేకించడమే మా జీవన్ రెడ్డి గారు వేసిన పెద్ద తప్పిదము అని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పుడు మీరందరూ రాజీనామా చేసిండ్రా కాంగ్రెస్కి? అబ్జల్యూట్లీ తప్పదుగా అన్న. ఇప్పుడు నాలుగు దశాబ్దాల కాలం నుండి తను పార్టీకి సేవలు చేసిరు, పార్టీని ఇక్కడ ఎంతో పెంచి పోషించిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి అటువంటి నేతకే అసలు ఇక్కడ వాల్యూ లేకుండా అది చేస్తున్నారు అంటే మేమెంత అన్న ఇంకా వాళ్ళ ముందర. ఇప్పుడు ఈరోజు వచ్చిన ఎమ్మెల్యే కూడా పెద్ద సుధపుస కాదు అన్న. ఒక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే కోసం 4 దశాబ్దాల వ్యక్తిత్వము కాంగ్రెస్ పార్టీ అంటే నేను ప్రాణం అని చెప్పి తిరుగుతున్నటువంటి బలమైన నేతను మీరు కోల్పోతున్నారు అని అంటే ఇది ఇక్కడతోటి ఆగదన్న. ఇది మీరు ఎప్పుడైతే మీరు ఫిరాయింపులను ప్రోత్సహించి మా నాయకునికి మీరు ఇబ్బంది చేస్తున్నారో ఇది మీ పతనం ఆ రోజు నుండే స్టార్ట్ అయింది. అది ఇంకా మీరు ఇప్పుడు తెలుసుకోకపోతే ఆయనతో ఉన్న పార్టీ కూడా ఖాళీ అవుతుందన్న. రేపు ఈడు ఉండడు, ఆ పార్టీలో వాడు ఉండడు. అది మొత్తం ఇప్పుడు ఎటువంటి కాంగ్రెస్ పార్టీ అవుతుందో జనం చూస్తున్నారు. రాబో రోజులల్లో మా జగిత్యాల నుండి దీనికి చెక్ పెట్టేస్తామని